నూతులు లేని ఊర్లు ఉన్నాయి కానీ ఇప్పుడు కోతులు లేని ఊర్లు లేవు. ఊర్ల పొంటి కోతుల గణన చేస్తే కోతి బానే ఎక్కువ ఉండేటట్టున్నది. అగొగ్గా ఆ తీర్ల కోతులు ఊర్లను కబ్జా పెట్టినాయి అంటే ఊరిని ఆక్రమించుకొని 144 సెక్షన్ అమలు చేస్తున్నాయి. పెంకలు పీకి పందిరేస్తున్నాయి. ఎగబడి కొరికి దావకాణ పాలు చేస్తున్నాయి. మళ్ళా గ్యాంగు వార్లు వేసుకొని రౌడీలనైతే మించిపోతున్నాయి. పంటలను పండ్ల చెట్లను పొతం పెట్టబట్టినాయి. ఇంటి ముంగట ఏదన్నా ఆరబోసుకుందామంటే భయపడేటట్టే చేస్తున్నాయి. ఇట్లా పబ్లిక్ తోటి వశపడని ఫిర్యాదులు వస్తున్నాయని వరంగల్ ట్రై సిటీస్ మున్సిపాలిటీ వాళ్ళు ఆపరేషన్ మంకీస్ క్యాచ్ అని పెద్ద పనే ముంగటేసుకున్నారు. నరులకు నరకం చూపిస్తున్న వానరాలను వాపసు పంపేందుకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పెద్ద రెస్క్యూ ఆపరేషనే చేస్తున్నారు కదా. చూడు రీ వ్యాన్ నిండా కోతులే. ఇవన్నీ ఏడేడబట్టి రన్ను వరంగల్ హనుమకొండ డివిజన్లో పడతాం. ఇక వీళ్ళు కూడా బతకాలే కాబట్టి పట్టుకున్న కోతులను పక్క గల్లీల్ని ఇడిచిపెడతారా లేదంటే ఎటన్నా దూరం తీసుకపోతారా? అడగకపోతే పెద్దీషన్నా ఎక్కడికి తీసుకెళ్తారు వీటిని? ఏటో నాగారం ఫారెస్ట్. మరి ఏటూరు నాగారం జంగల్లోనే ఇడిచిపెట్టి వస్తారని నమ్మికేందని అడిగితే అక్కడ తీసుకెళ్ళి వదిలేసి అక్కడ జియో ట్రాక్ ఫోటో కెమెరా మొత్తం సార్ వాళ్ళకి పంపుతాం. ఇన్నరా జియో ట్యాగింగ్ చేసి ఫోటోలు వీడియోలు తీసి పెద్ద సార్లకు పంపుతారట. ఇక మున్సిపాలిటీ వాళ్ళు కోతులను పట్టేందుకు టెండర్ వేసి కోతులను పట్టేటోళ్ళని పిలిచిరట. వరంగల్ మున్సిపాలిటీ పెద్ద సార్లను అడుగుదాం, ఇప్పటిదాకా ఎన్ని కోతులను పట్టిరు సార్? 7,200 కోతులు పట్టడం జరిగింది. అబ్బో, అనిగానం కోతులు పట్టిరంటే మరి ఎంత ఖర్చు అయింది సార్? ఒక కోతికి 520 అంటే అప్రాక్సిమేట్లీ 7,000 into 520 అప్రాక్సిమేట్ అంత బడ్జెట్ లేకపోతే ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అది కూడా జనరల్ ఫైనాన్స్ పెడుతున్నాం. 7,200 into 520 అంటే 37,44,000 ఖర్చు చేసిరట. ఇప్పటికి జంగల్లా కొంటబోతురు కానీ ఆడ తిండి దొరకదనే ఊర్ల మీద వడబట్టే. మరి ఇక మంకీ పార్కులని వాటి కోసం జంగల్లో కూడా పండ్ల చెట్లు పెంచితే ఊర్ల పొంటి రాకుంటుంటాయి. వాటికి సరిపడా తిండి దొరికితే మనకాడికి ఎందుకు వస్తాయి కాదా?